హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం గోకరకాయ, టమాటా, మామిడికాయ వేసి కర్రీ చేస్తున్నామండి. గ్రేవీ టైపు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. గోకరకాయలో మనకి పీచు ఉంటుంది. ఫైబర్ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ని నివారించవచ్చండి. దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. అందులోనే మనం ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మనం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. ఇది గ్రేవీ అంటే మనకి రోటీకైనా పూరికైనా సైడ్ డిష్ లాగా అయితే పనికొస్తుందండి. ఇలా ఓన్లీ గోకరకాయ అంటే ఎవరు తినారంటే ఇష్టంగా. ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుతున్నప్పుడే మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం గోకరకాయని కూడా వేసి బాగా ఉడికించాలండి. చిన్న మామిడికాయలను తీసుకున్నాను. ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వాష్ చేసి. ఇది కొంచెం అవుతున్నప్పుడే ఇందులో మనం గోకరకాయని వేసుకున్నాము. 1/2 కేజీ అట్లా తీసుకున్నామండి. సన్నగా కట్ చేసుకున్నాము. త్వరగా ఉడికిపోతుంది ఇలా కట్ చేసుకుంటే. అన్నీ వేసేసుకొని ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మరి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీనికి. కొంచెం బాగా కలిపేసుకోవాలి. 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. మామిడికాయలు ఒక 3 అయితే కట్ చేసుకున్నాము. చివరగా మనం కొత్తిమీర వేసుకోవాలి. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో. మామిడికాయ వేయడం వల్ల మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి. విటమిన్స్ కూడా ఉంటాయి ఇంట్లో. ఇది బాగా కలిపేసుకున్నాక మనం ఇలాగే ఉడికిద్దామండి మూత పెట్టేసి. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి, సాల్ట్తోనే మనకి కొంచెం సాల్ట్ వేసాము, మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకుందాం. ఇలా మొత్తం ఉడికించాలండి. బాగా మూత పెట్టి ఉడికిచ్చేద్దాం. ఇది ఒక 15-20 మినిట్స్లో అయితే అయిపోతుందండి. ఒకసారి మూత తీసేసి మామిడికాయ ముక్కలను కూడా కట్ చేసి వేసుకున్నాను. పెద్ద మామిడికాయ అనుకోండి తురిమేసి వేసుకోవచ్చు. చిన్న మామిడికాయని ఇలాగే వేసేసాను. కావాలంటే పొట్టు తీసి కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీంతో మనకి పులుపు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కొంతమంది పప్పులో కూడా వేసి చేస్తారు, అలా కూడా బాగుంటాయండి. ఇప్పుడు 2 అయితే ఉడికాయి. ఇప్పుడు కారం 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించాలి. మళ్ళీ మూత పెట్టేసి. రోటీకి ఇంకా బాగుంటుందండి ఈ కర్రీ. టమాటాలను కూడా యాడ్ చేసేసుకొని మరి కావాలంటే టేస్ట్ చూసి ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టి ఉడికించేద్దామండి. ఈజీగా అయిపోతుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. మూత పెట్టేసి ఉడికిచ్చేసి మరి ఒక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి. ఇలా కలిపేసుకుందాం ఒకసారి. చివరగా మనం ఒక 5 మినిట్స్, ఇంకా టమాటా కొంచెం ఉడకాలండి, ఒక 5 మినిట్స్ అయితే పెడదాం. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదు. చివరగా కొత్తిమీరతోనే గార్నిష్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్.